పెట్టుకుంటారా? వద్దురా. ఇలాంటి నీచ రాజకీయ నాయకుడు ఈ ప్రజలకు అవసరం లేదు. ప్రభుత్వం అంటే ఈ నా కొడుకులకి పత్యాపారం అయిపోయింది. ఆ కాలేజీ నా జీవితానికి పునాది లాంటిది. ఆ కాలేజీ కనుక చేయి దాటితే కన్న కొడుకువని కూడా చూడను. అదే కాలేజీలో గొయ్యి తీసి పాతేస్తాను నా కోడక్క. ఏమనుకుంటున్నారా నా గురించి? సూరిగాడు ఎవడో తెలియదా? పొడిచి పొడి. సూరి గారు, రూల్ ప్రకారం నామినేషన్ ఫారం క్యాండిడేట్ అంటే కరుణాకర్ ఇవ్వాలి కదా. నేను చూసుకుంటానులేండి. రౌడీస్ నాట్ అలౌడ్. ఆల్ ద బెస్ట్. కరుణాకర్కి ఎదురు నిలబడుతున్నావు. వాడికి ఎదురు నిలబడుతుంది నేను కాదు. మాల్తీయ వాడు ఇంకా నేను ఇంటెలిజెంట్ అనుకుంటున్నాను. డోంట్ వరీ, అది నిజం చేస్తా. ఈ కాలేజీలో ముందు ముందు ఏం జరగబోతుందో. చెప్పవే. ఏం లేదే, నువ్వు వచ్చేటప్పుడు నాకు బయట ఫుడ్ ఏమైనా తీసుకురావా? ఏంటే నువ్వెప్పుడు చూసినా నాకే చెప్తావు? నీతో పెద్ద నస్స అయిపోయింది. మరి నువ్వు తప్ప నాకు ఫ్రెండ్స్ ఎవరున్నారో చెప్పు. సరే అయితే నీకు ఒక సూపర్ ఐడియా చెప్తా, వింటావా? చెప్పే వింటా. అయితే నువ్వు ఫ్రెండ్ యాప్ యూజ్ చేయి, నీకు చాలా మంది ఫ్రెండ్స్ దొరుకుతారు. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్. ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు ఆడియో వీడియో కాల్స్ త్రూ కనెక్ట్ అవ్వచ్చు. ఫీమేల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో దేని గురించైనా చాలా ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు. వావ్, ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకా మెయిల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు టు ఇంప్రెస్ ఫీమేల్ కౌంటర్ పార్ట్స్. అండ్ ఫీమేల్స్ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ రియల్ మనీ. ఫుల్ ఎర్న్ చేస్తారు తెలుసా? ఓకే, బట్ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫోటోస్ ఆఫ్ యూజర్స్ కానీ స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సెక్యూర్ ప్లాట్ఫామ్ ఫర్ గర్ల్స్. యూ విల్ ఫైండ్ వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఓన్లీ, నో ఫేక్ ప్రొఫైల్స్. అండ్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ అవతార్. దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ ని వాడుతున్నారు. అవునా? ఇప్పుడే ఫ్రెండ్ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్ లో ఇచ్చిన లింక్ తో నువ్వు ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే. భయమవుతుందా మాలతి? మాలతి, మనం స్కూల్లో ఉన్నప్పుడు నిన్నెవరేమన్నా అంటే నేను గొడవకు వెళ్ళిపోయేదాన్ని. కానీ ఒకసారి సోముగాడు నిన్నేదో అన్నాడని నేను వాడి మీద గొడవకెళ్తే వాడు నన్ను తిట్టాడు. దానికి నువ్వేం చేసినావు? వాడి ముక్కు పగలగొట్టినావు, గుర్తుందా? నాకు మళ్ళీ ఆ మాలతి కావాలి. ఎవరేమనంటే ఇచ్చి పడేసే మాలతిలా. అంతేకాని ఎవరో ఏదో అనుకుంటారని భయపడుతూ వెనక్కి తక్కుద్దు మాలతి. అర్థమవుతుందా? నేనే చెప్తా చేస్తానన్నావు కదా. నా కోసం నువ్వు కాలేజ్ లీడర్గా నిలబడాలి. నిలబడతావు. నేనా? నువ్వే. నేనెలా నిలబడతా భద్రా? నాకేం తెలుసు? నీకేం తెలీదు మాలతి.
పల్లెటూరు నుంచి పట్నం వచ్చి చదువుకుంటే వచ్చే ఇబ్బందులు నీకు తెలుసు. క్యాంపస్లో మనలాంటి అమ్మాయిలు అబ్బాయిలు పడుతున్న కష్టాలు నీకు తెలుసు. రౌడీల చేతుల్లో ఆ కాలేజ్ ఎలా తయారవుతుందో నీకు తెలుసు. కానీ నేను నీలా ఎదిరించలేను భద్ర. నాలా ఎదిరించక్కర్లేదు మాలతి, నాతో కలిసి ఎదిరించు. నేనే ఎందుకు? నువ్వే నిలబడాలి మాలతి. ఎందుకంటే ఇక్కడ అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది నువ్వే కాబట్టి. మాలతి, ఎవడో ఎదవ చేయి తాకితే నీ జీవితం నాశనం అయిపోయింది అనుకుంటుంది సొసైటీ. అదే నువ్వు నిలబడి నెగ్గితే జీవితం మీద ఆశ కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. నిన్నెవరూ వేలెత్తి చూపించకూడదు మాలతి. నువ్వే నీ వేలితో వాళ్ళకి దారి చూపించాలి. మాలతి, అన్యాయం జరిగిన వాళ్ళకే న్యాయం విలువ తెలుస్తుంది అంటారు. ఇప్పుడు నీకు అన్యాయం జరిగింది మాలతి. నీకు ఆ న్యాయం జరగాలంటే నువ్వే నిలబడాలి. ప్లీజ్ మాలతి, నిలబడతావా? నోరు తెరవకూడదు కానీ కంచెం ఖాళీ చేయాలన్నట్టుంది సిచ్యువేషన్. క్యాంపెయినింగ్ చేయకుండా స్టూడెంట్స్ని ఎలా అడుగుతాం ఓటేమని చెప్పి? ఆలోచిద్దాం రా, టెన్షన్ పడకు. టెన్షన్ పడకంటే ఎలా రా? ఆ కరుణాకర్ గారు తలుచుకుంటే నైట్ బాయ్స్ని రిసార్ట్కి తీసుకెళ్లి మందుతో మ్యానిపులేట్ చేస్తాడు. ఇంకా అమ్మాయిలు అంటావా, ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారని భయపడి వాళ్ళకే ఓటేస్తారు. ఇంకా మనమేం చేయాలి? ఫోకస్ చేయాలి. అదే భద్ర, దేనిపైన ఫోకస్ చేయాలి? మన లక్ష్యం మీద. అసలు మన ఎజెండా ఏంటి? మనం నామినేషన్స్లో ఎందుకు నిలబడ్డాం? ఆ కరుణాకర్కి ఎదురుగా పోటీగా ఎందుకు నుంచున్నాం? వాళ్ళు చేసిన తప్పులు ఎదిరించడానికి. వాళ్ళని కాలేజ్ నుంచి ఎల్లగొట్టడానికి. మరెందుకు? మార్పు కోసం. అవును, ఈ మార్పు కరుణాకర్లోనో వాళ్ళ నాన్న జనార్దన్లోనో కాదు, మన కాలేజ్ స్టూడెంట్స్లో రావాలి. మాలతి, నువ్వు చెప్పు, మన కాలేజ్ స్టూడెంట్స్లో ఏం మార్పు రావాలి? వాళ్ళ కళ్ళ ముందు ప్రాబ్లమ్స్ కనపడుతున్నా నోరు తెరిచి అడగట్లేదు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు నోరు తెరిచి అడగాలి, ఎదిరించాలి. మనం తప్పు చేసినా కూడా వేలెత్తి చూపించాలి. అప్పుడే కాలేజీలో ఉండే పరిస్థితులు మారుతాయి. అర్జున్, నువ్వు డైరెక్ట్ చేయాల్సిన టైం వచ్చింది. యాక్షన్. అరే చెప్పు మాలతి. మాలతి, చెప్పవే. ముందు నువ్వు చెప్పు భద్రా. యాక్షన్. అందరికీ నమస్కారం. నా పేరు భద్ర. మన కాలేజ్లోనే ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా మన కాలేజ్లో లేనిది, జరగనిది ఇప్పుడు జరగబోతుంది. ఈ ఇయర్ ఎలక్షన్స్లో కరుణాకర్తో పాటు నా ఫ్రెండ్ మాలతి నిలబడుతుంది. ఎందుకురా కొరివితో తలగొక్కోటం? ఏదో చదువుకోవడానికి వచ్చాం. క్లాసులు సరిగ్గా జరగకపోయినా, హాస్టల్లో మెయింటెనెన్స్ బాగోకపోయినా, క్యాంటీన్లో ఫుడ్ చండాలంగా ఉన్నా సరే, సీనియర్స్ పేరుతో ఎవరో ఎదవలు మనల్ని ర్యాగింగ్ చేసినా సరే, ఒక్క 4 ఏండ్లు కళ్ళు మూసుకొని బతికేస్తే చాలని అనుకోవచ్చు. కానీ ఈ 4 ఏండ్లలో మనలాగానే కొన్ని వేల మంది స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవుతారు. వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి వస్తుంది. మనం నోరు తెరిస్తే ఎక్కడ మనల్ని ఏం చేస్తారన్న భయంతో మనలో ఉన్న వాక్స్వతంత్రాన్ని కోల్పోతున్నాం. ప్రశ్నించే ధైర్యాన్ని కోల్పోతున్నాం. మనల్ని వాళ్ళు బానిసల్లా చూస్తున్నా ఏమనకుండా మనలో ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోతున్నాం. దానివల్ల కాలేజ్లో ఉండే పరిస్థితులు ఇంకా దారుణంగా మారాయి. మనం వాళ్ళని ఇలానే వదిలేస్తే కాలేజ్లో ఉండే స్టూడెంట్స్కి, జైల్లో ఉండే ఖైదీలకి పెద్ద తేడా లేకుండా పోతుంది. అందుకే మీ అందరి తరపున మేం వాళ్ళకి ఎదురు నిలబడుతున్నాం. ఇది లీడర్షిప్ కోసం జరిగే పాలిటిక్స్ కాదు, మంచి కోసం జరిగే పోరాటం. మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పం. మీకు కాలేజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లంని ధైర్యంగా మాకు చెప్పండి, మేం చూసుకుంటాం.
దానికి మీరు ఎలక్షన్స్ అయ్యే వరకు వెయిట్ చేయక్కర్లేదు. పని ఇప్పటి నుంచే మొదలు పెడదాం. ఇది మన బాధ్యత. రే ఏదో వాట్సాప్ గ్రూప్ పెట్టారా? అవునరా, ఈ గ్రూప్లో యాడ్ అయ్యి మన ప్రాబ్లమ్స్ అని చెప్తే వెంటనే యాక్షన్ తీసుకుంటారంట. ఆ కర్ణాకర్కి తెలిస్తే ఊరుకుంటాడా? ఇంకో 2 ఏళ్ళు కర్ణాకర్ గారికి భయపడడం కంటే భద్రావళికి సపోర్ట్ చేయడం బెటర్. మనం ఏమైనా స్ట్రైకులు కట్ట చేయాలా? మనకున్న ప్రాబ్లమ్స్ చెప్తే సరిపోద్దిరా. దా గ్రూప్లో యాడ్ అవుదాం. భద్రా, అప్పుడే మన గ్రూప్లో 200 మంది స్టూడెంట్స్ యాడ్ అయ్యారు. అందరూ ఒకటే స్టిక్కర్స్, విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ స్టిక్కర్స్. పద చూసుకుందామని. స్టిక్కర్స్తో టైంపాస్ చేయడానికి కాదు మనం గ్రూప్ క్రియేట్ చేసింది. ప్రాబ్లమ్స్ తెలుసుకొని లిస్ట్ చేయాలి. అప్పుడందాం పద చూసుకుందామని. ఓకే ఓకే, అర్థమైంది. ఎలా వచ్చింది రెస్పాన్స్? నీకెందుకురా, మార్నింగ్ నుంచి కనపడకుండా ఎక్కడికి వెళ్ళిపోయావురా? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదారా నీకు? అది చిన్న పని ఉంటే వెళ్ళలేరా. అంత ముఖ్యమైన పనేంటో మేము తెలుసుకోవచ్చా? అది ఈరోజు నా బర్త్డే. రే మావా, హ్యాపీ బర్త్డేరా. ఏంట్రా బర్త్డే అని చెప్పుకోవడానికి మొహమాట పడతావేంట్రా? అంటే ఈ సిచ్యువేషన్లో నా బర్త్డే గోల్ ఎందుకని. అలా అంటావేంటి హర్ష? మనం కలిసిన తర్వాత జరుగుతున్న నీ ఫస్ట్ బర్త్డే. అలా ఎలా వదిలేస్తాం చెప్పు? అరే నీకే ఫ్లేవర్ అంటే ఇష్టం రా? అదే కేక్. కేక్ రా. కేక్ ఎవరైనా అడిగి తీసుకొస్తారా? మోహన్ చూడు. పద వెళ్ళి తీసుకొద్దాం. నేను కూడా వస్తాను. నువ్వు కూడా వస్తే వీడికి కంపెనీ ఎవరుంటారు భద్రా? ఏరా హర్ష? నాకు తోడు కావాలిగా. పదమాలతి, ఇంత పెద్ద ప్లేస్లో వీళ్ళకి స్పేస్ లేకుండా పోతుంది. అంటే అంటే ఏంటో వాడు చెప్తాడులే భద్రా. పదమాలతి, ఇప్పుడేంటి కేక్ తీసుకురావాలి మనం? అర్జున్ ఏమంటున్నాడు? వాడేదోటి వాగుతూనే ఉంటాడు, తెలిసిందేగా. అదే ఏం వాగుతున్నాడా అని అడుగుతున్నా. ఏమో, నాకేం తెలుసు. నీకు తెలీదా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అర్జున్ ఇంకోసారి అలా మాట్లాడాడనుకో, నువ్వు నాతో మాట్లాడడం మానే. అదేంటి, వాడేదో వాగితే దానికి నేనేం చేశా? నీ వల్లే కదా తను ఇలా వాగుతున్నాడు. నా వల్ల? మరి నా వల్లనా? భద్రా, నువ్వు ఇలా కూడా ఆడుకుంటావని నాకు తెలీదు. ఇలా అంటే ఇంకెలా ఆడుకున్నాను? అమ్మ బాబోయ్, ఐమ్ సారీ. వాడు ఇంకోసారి అలా మాట్లాడుకుంటే నేను చూసుకుంటా, ఓకే? హ్యాపీ బర్త్డే. అమ్మయ్యా, థ్యాంక్ యూ. అవును అంకుల్. బాపు విలేజ్కి వెళ్ళాడు మా మాస్టర్ని ఇంకా వాళ్ళ దళంని కలవడానికి. ఓ, మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఒక 2 డేస్లో వచ్చేస్తారు. మార్నింగ్ వెళ్లే ముందు నీ గురించి అడిగారు. అవును, ఇంతకు నువ్వెక్కడికి వెళ్ళావు? అది అది మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఓ, ఒక మాట కూడా చెప్పలేదు. అంటే మీరు అప్పటికే ఇవ్వలేదు, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. అవును, నీకు ఇక్కడ రిలేటివ్స్ లేరని చెప్పావు కదా? రిలేటివ్స్ అంటే ఫ్రెండ్స్, మా ఊరి నుంచి ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకునే వాళ్ళు. ఓ, అవును, మీదే ఊరు? కడప, రాయలసీమ. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మో, ఒక్క నిమిషంలో ఇన్ని క్వశ్చన్సా? చెప్పొచ్చు కదా. టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. అరే చెప్పు. హలో భద్రా, గ్యారేజ్ దట్ ఎవరు బయటికి వెళ్ళొద్దు. అర్థం కాలేదు సార్. ఎవరు బయటికి వెళ్ళొద్దు అంటున్నా. సార్, ఇప్పుడే అర్జున్ మాల్తి బయటికి వెళ్ళారు. ఆ సూరి కరుణాకర్తో కలిసి స్కెచ్ చేశాడు భద్రా. ఏంటి? బా, ఒక్క బేకరీ కూడా లేదు. కాళ్ళు నస్తున్నాయే. రామాల్తి అని నన్ను లాక్కొచ్చినావు. ఇప్పుడు నీ వల్ల నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. నేను తీసుకొచ్చానా? నువ్వు కాక మరి నేనొచ్చానా? నిన్ను నమ్ముకొని వస్తే ఇలాగే జరుగుతుందని నాకు తెలుసు. ఒసేయ్, ఇంత చిన్న విషయానికి నమ్మకాలు అమ్మకాల వరకు ఎందుకే? మరి లేకపోతే నిన్ను తిట్టనీకి జీవితాంతం నడవాలనా ఏంది? నడుస్తావా? నడుస్తున్నాగా. జీవితాంతం. ఏమన్నావు?
జీవితాంతం నాతో నడుస్తావా? నాకు ఓకే. ఎందుకు ఓకే? ఏహే, ఏం అర్థం కానట్టు ఓవర్ యాక్షన్ చేయకే. నాకు హర్షగాడిలాగా ముసుగులో గుద్దులాట నచ్చదు. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తా. మన ఫస్ట్ మీటింగ్ నుంచి మన ఇద్దరికి అస్సలు పడదు. ఎప్పుడూ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాం. కానీ నిన్నేం తిట్టకపోతే నాకేదోలా ఉంటుంది. నన్ను కూడా గెలుపుకోకపోతే నీకేమీ తోచదని నాకు తెలుసు. లైఫ్ లాంగ్ ఇలాగే తిట్టుకుంటూ కొట్టుకుంటూ బతికేద్దామే. ఏమంటావు? జరిగింది మర్చిపో. జరగాల్సింది మన చేతిలోనే ఉంది. అసలే ఈ సినిమా వాళ్ళకి ప్రేమలు పెళ్ళిళ్ళు సెట్ కావని బయట టాక్ ఉంది. నువ్వు ఒప్పుకుంటే అది అబద్ధమని ప్రూవ్ చేద్దాం. ఏమంటావు? ఏం పర్లేదు, టైం తీసుకో. మనం ఇంకా ఈ కాలేజ్లో 3 years ఉంటాం. నీకు నచ్చినప్పుడు చెప్పు. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఐ లవ్ యూ మాలతి. అర్జున్, 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 అర్జున్. హలో, కార్ గ్యారేజ్లో ఏం చేస్తున్నావు? అది రోడ్డు పక్కనే ఉంది, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ నీకు స్పాట్ పెట్టలేం కదా. మాల్తీకి ఏమైనా అయ్యిందో? అంటే ఈ అర్జున్ గారిని ఏమైనా చేయొచ్చా? వద్దొద్దు, తను ఏం చేయొద్దు, మీకు దండం పెడతా. ఇదేనా నీ లీడరు? నా ముందు మోకాళ్ళ మీద పడి అడుక్కుంటుంది. అయినా నువ్వెక్కడున్నావు? లొకేషన్ పంపిస్తున్నా, తొందరగా వచ్చి. ఈయనేస్తే మనకేం వస్తుందిరా? పోవాల్సింది వీడి వెనకాలన్న ధైర్యం. అది రాని. చీ, డైరెక్ట్ గా మాతో గెలవలేక ఇలా దొంగ దెబ్బతి నీకు సిగ్గులేదు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఆగరా. ఏంటే సూర్యుడితో ఏం సరిపోలేదా నా దగ్గరకు వస్తున్నావు? నీలాంటిది నన్ను తాకడానికి కూడా ఇష్టపడను, అలాంటిది నన్నే కొట్టేస్తావా? వీళ్ళకి ప్రాణం విలువ తెలియట్లేదురా. ఒక ప్రాణం పోతే కానీ అర్థం కాదు. కానీ సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్లో ఇచ్చిన లింక్తో మీరు కూడా ఫ్రెండ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. సో హరీ అప్ గైస్.